అంగరంగ వైభవంగా నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం లేదని బాధగా ఉన్నా ఈ దేశం ఉండే పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఆలోచనలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లాలో మహానాడును నారా లోకేష్ యువగలం పాదయాత్రను మించి చరిత్ర సృష్టించే విధంగా చేయాలని జిల్లా నేతలంతా అనుకున్నామన్నారు. కానీ దురదృష్టవశాత్తు రద్దు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హంగు ఆర్భాటాలకు దూరంగా నెల్లూరు మహానాడును నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరులో మహానాడు నిర్వహించాలని జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాలో ఆ యొక్క మహానాడు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు సాగాలని, ఒక జనజాతరని తలపించే రీతిలో సాగాలని, నారా లోకేష్ గారి పాదయాత్రను మించి సాగాలని, చరిత్ర గుర్తుండిపోయే విధంగా భవిష్యత్తులో మహానాడు గురించి మాట్లాడుకోవాలంటే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తరువాత అనే విధంగా, అది కూడా ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దాన్నంతా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో, చరిత్ర సృష్టించే రీతిలో ఒక కోలాహలంగా నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏదైతే బూత్ ఇన్ఛార్జి దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, అనుమతి సంఘాల అధ్యక్షుడు, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త ఎంతో ఉత్సాహంగా వేగవంతంగా పనులు ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే చక్కటి గ్రౌండ్ కోవూరు నియోజకవర్గం ఇఫ్కో కిసాన్ సెజ్లో తయారైంది. ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ వచ్చారు. సన్నా కమిటీ సమావేశం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా ఒక ఉత్సాహ వాతావరణం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా నెల్లూరు జిల్లాలో జరగబోతున్న మహానాడుని ప్రత్యేకంగా చూసే పరిస్థితి, ఒక అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడిన పరిస్థితుల్లో దురదృష్టం ఏదైతే ఇంధన పొదుపు నివారణ చర్యలు అన్నటువంటి నిర్ణయం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నోట్లో నుంచి రావటం జరిగింది. నిజం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రపంచంలో ఈరోజు ఉండే పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ఒకే మాట చెప్పారు, ఈ దేశంలో ఉండే కోట్లాది భారతీయులు చిన్న చిన్న త్యాగాలకి సిద్ధం కావాలా? దయచేసి ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నా ఇంతకాలంగా భారతదేశంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామంటే, ఆర్థికంగా కాస్త ముందుకు సాగుతున్నామంటే దానికి కారణం మన దేశం అనుసరించే విధానాలు. ఈ పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే, ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన దేశంగా మనం ఉండాలంటే ప్రజలు కూడా కొన్ని త్యాగాలు చేయాలా అన్న ఆలోచనతో కొన్ని పిలుపులు ఇవ్వటం జరిగింది. ఆ పిలుపుల్లో భాగంగా ఇంధన కొరత గురించి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం ప్రకటించిన వెంటనే, ఇంధన కొరత పొదుపు చర్యలు చేపట్టాలా అని భావించిన వెంటనే అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిలో నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిన వెంటనే ఈ దేశంలో మొట్టమొదట అత్యంత వేగవంతంగా స్పందించినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పని సగర్వంగా మనం చేస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ గారి మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఒక భవిష్యత్ గురించి చక్కటి ఆలోచన చేసే వ్యక్తుల్లో చంద్రబాబు గారు ఒకరు. ఎందుకని చెప్తున్నానంటే, ఎప్పుడో 25 ఏళ్ల ముందు కంప్యూటర్లు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది హేళన చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయా, గూడు పెడతాయా అని చెప్పని. మేము కూడా నిజమే కదా, కంప్యూటర్లు కూడు పెడతాయా, గూడు పెడతాయా అనుకున్నాం. కానీ ఆ తర్వాత కంప్యూటర్లు గూడు పెట్టాయి. ప్రపంచంలో ఉండే కంప్యూటర్ ఉద్యోగుల్లో అత్యధికులు తెలుగు వాళ్ళంటే దాని అర్థం ఆనాడు అందరికంటే ముందు, ఆనాటి దేశ ప్రధాని కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ రంగంలో చేసినటువంటి కృషే దానికి కారణం. మరి ఈనాడు ప్రపంచం అంతా క్వాంటమ్ వ్యాలీ అంటుంటే ఆ క్వాంటమ్ వ్యాలీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయబోతున్న తీరు. అందుకే భవిష్యత్తుని చక్కగా విశ్లేషించే
భవిష్యత్తును చక్కగా ఊహించే, భవిష్యత్తులో ప్రజలకి మరిన్ని మేలు జరగాలంటే ఏ చర్యలో ఎప్పటికప్పుడు ఆలోచన చేసే రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ గారి మాటల్ని వచ్చిన వెంటనే ఆ యొక్క మాటల్ని, ఆ యొక్క సూచనలు తీసుకుని ఇంధన పొదుపు చర్యల్ని ఆంధ్రప్రదేశ్లో కూడా చేపట్టి ఎక్కడికక్కడ ఆ యొక్క మంత్రులు కానీ, ఏదైతే శాసనసభ్యులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ, మామూలు అధికారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వీరందరూ కూడా ఇంధన కొరత పొదుపు చర్యల్ని పాటించండి, చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పని పిలుపునిస్తూ, అయితే నేను పిలుపునివ్వటమే కాదు, నేను సైతం చేసి చూపిస్తానని చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు నిర్ణయం ప్రకటించిన తర్వాత, కరోనా సంక్షోభ సమయంలో కరోనా కాబట్టి ఆనాడు సాంకేతికత ఆధారంగా మహానాడు జరిగింది. మరి కరోనా లేని వేళ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఒక పండుగగా కోలాహలంగా జరిగే మహానాడుని సైతం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితుల్లో బాధాపరితప్త హృదయంతో త్యాగం చేసి, ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మనం ప్రజలకు చెప్పే ముందు మనం పాటించాలా, మన చేతల్లో చేసి చూపించాలా అన్న చక్కటి ఆలోచన చేసి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది ఒక బాధాకరమైన పరిస్థితి అయినప్పటికీ దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, నరేంద్ర మోడీ గారి మాట మీద గౌరవం కోసం ఒక చక్కటి ఆలోచన చేసి ఈ యొక్క మహానాడిని రద్దు చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. మహానాడిని రద్దు చేయడమే కాకుండా ఈ యొక్క మహానాడుని టెక్నాలజీ ఆధారంగా ఎక్కడికక్కడ, సాంకేతికత ఆధారంగా ఎక్కడికక్కడ ఆ యొక్క మహానాడిని నిర్ణయించాలా. కేంద్ర కార్యాలయంలో ఏదైతే ఆహ్వానితులు ఉంటారో అదేవిధంగా క్షేత్రస్థాయిలో నియోజకవర్గమా, మండలమా, క్లస్టరా అన్నది ఆలోచన చేసి ఎక్కడికక్కడ ఎక్కువ మందికి ఈ మహానాడు సందేశం చేరాలా. ప్రతి సంవత్సరం మహానాడు లాగే రాజకీయ తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీర్మానాలు ఉంటాయి, ప్రజా సమస్యల మీద చర్చ ఉంటుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థల గురించి ఉంటుంది. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు చేసే దశ దిశ ఉంటుంది. అదే మహానాడు చక్కటి తీర్మానాలు ఉంటాయి, చక్కటి చర్చా కార్యక్రమాలు ఉంటాయి. కానీ మహానాడిని నెల్లూరులో బహిరంగంగా భారీ ఎత్తున చేస్తే కొన్ని వేల వాహనాలు ఆ యొక్క ఇంధనం ఆ యొక్క ఆదా చేయాలా. దాన్ని 10 మందికి కూడా, ప్రజలకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలి ఉద్దేశంతో ఈ మహానాడుని హంగు ఆర్భాటాలు లేకుండా సాంకేతికత ఆధారంగా నిర్వహిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఒక పక్క నెల్లూరు జిల్లాలో ఈ మహానాడు అంగరంగ వైభవంగా జరగలేదే అన్న బాధ ఒక పక్క ఉంది. కానీ మరో పక్క ఈ దేశం ఉండే పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. బాబు గారు కూడా ముందు చూపుడు నాయకులు. కాబట్టి ఈ విషయం ప్రజలకు మొత్తం తెలియజేసేదానికి చెప్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మనం చేస్తూ ఉన్నా, ఈ యొక్క మహానాడు సాంకేతికత ఆధారంగా జరుగుతుంది. ఈరోజే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఆ సాంకేతిక ఆధారంగా ఏ విధంగా చేయాలా అన్న దాని మీద చర్చ పెడతామని తెలియజేస్తూ, మరోసారి ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మాటలు ముగించే ముందు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి వినయపూర్వక అభ్యర్థన. ఈ సంవత్సరం అన్నీ అనుకుని రంగం సిద్ధమైన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో హంగు ఆర్భాటాల దూరంగా సాంకేతిక ఆధారంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం మహానాడు ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనే జరపాలని, వచ్చే సంవత్సరం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే విధంగా అప్పటికి దేశ పరిస్థితులన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్ని రకాల కూడా దేశం అంతా పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అన్నీ దేవుడి దయ వల్ల అన్నీ చక్కదిద్దుకున్న తర్వాత వచ్చే సంవత్సరం మహానాడుని ఇదే సింహపురి గడ్డ మీద జరపాలని చెప్పని, ఇదే నెల్లూరు జిల్లాలో జరపాలని, ఎక్కడైతే మహానాడుని ఈరోజు మనం అనుకున్నామో అదే ప్రాంతంలో వచ్చే సంవత్సరం మహానాడు జరపాలని చంద్రబాబు నాయుడు గారిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుతూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. నేను ఒక్కడే కాదు మురళి గారు, జిల్లాలో జరుగుతున్నప్పుడు అంటే రాష్ట్రం అంతా కూడా
ఆ వచ్చే ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ప్రతినిధులు ఎట్లా రావాలా అని అందరూ మొత్తం రాష్ట్రంలో ఉండే 175 మంది ఎమ్మెల్యేలు కానీ మొత్తం అందరూ కూడా ఏర్పాటు చేసుకుంటారు. నెల్లూరు జిల్లాకు వచ్చేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాస్త అదనంగా కూడా ఏర్పాట్లు చేసి ఉంటారు. కానీ ఏం చేద్దాం, తప్పనిసరి పరిస్థితి. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే రాజకీయ పక్షాలకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదు, రాజకీయ వాదాలు వివాదాలు ఉండే సమయం కాదు. ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో భారత్ ఆర్థిక శక్తిగా ముందుకు సాగాలంటే భవిష్యత్తులో భారతదేశానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ముందు చూపుతో, చక్కటి చూపుతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పొదుపు చర్యల్ని చేపట్టారు. బంగారం దగ్గర నుంచి, ఇంధన పొదుపు చర్యల దగ్గర నుంచి అనేక చర్యలు చేపట్టారు. ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా అమ్మంటున్నారు. ప్రజలందరూ కూడా, మెజార్టీ ప్రజలు నరేంద్ర మోడీ గారి మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. కానీ ఈ దేశంలో ఉండే కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని సైతం విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెడితే ఎట్టని. ఆయా ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బంది పెట్టడంలా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ దేశం భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకే మాట చెప్తున్నారు, భారతదేశాన్ని విదేశీ శక్తుల బారి నుంచి, దేశద్రోహుల బారి నుంచి కాపాడేందుకు కాశ్మీర్ ప్రాంతాల్లో, చైనా సరిహద్దుల్లో, సియాచిన్ మంచు ప్రాంతాల్లో భారతదేశ సైన్యం తమ కుటుంబాలకు దూరంగా, తమ భార్య బిడ్డలకు దూరంగా, తమ బంధుమిత్రులు దూరంగా ఆడ పహరాగాస్తూ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణం అంటూ, మా దేహాలు ముక్కలైనా మా దేశాన్ని ముక్కలు కానివ్వమని భారతదేశంలో ఉండే సైన్యం త్యాగాలు, రక్త తర్పణాలతో భారత మాత రక్షణ కోసం, భారతదేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాలు కాస్తూ ఉన్నాయి. మరి భారతీయులుగా ఉన్నటువంటి ప్రజలు మేము కూడా కొన్ని త్యాగాలు సిద్ధపడాలా? నరేంద్ర మోడీ గారు చెప్పింది 100% నిజం. ఈ దేశం ప్రపంచంలో అనేక దేశాలు ముక్కలవుతున్నా, ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థికంగా దివాలా తీస్తున్నా, ఈ దేశం ఇంకా పటిష్టంగా ఉందంటే, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం, భారతదేశంలో ఉండే ఉన్నతాధికారుల ఒక చక్కటి ఆలోచనలు. అన్నిటికీ మించి కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం. ఏదైతే భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనం అందరం కూడా వసుదైవ కుటుంబంలాగా ఈ దేశం నాది, భారతదేశం నాది, నేను భారతీయుడిని అని చెప్పే విధంగా ఈ భారతదేశం ముందుకు సాగుతూ ఉంది. మరి ఇన్ని త్యాగాలతో భారతదేశంలో ఉండే కోట్లాది ప్రజలు, ఆ యొక్క సైనికులు చేసే త్యాగాలతో, దేశ నాయకత్వం చేసే త్యాగాలతో, ఉన్నతాధికారులు చేసే త్యాగాలతో, జీవితాలను మొత్తం పణంగా పెట్టి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అనేక రకాల పరిశోధనలు చేసి కుటుంబ జీవితాలని, బంధాలని, అనుబంధాలని అన్నిటి వదులుకొని అనేక పరిశోధనలు చేసి భారతదేశాన్ని ముందు నిలబెట్టే పరిస్థితుల్లో ఓ భారతీయుడిగా నాకు బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారు సాధారణ ప్రజల్ని, మమ్మల్ని ప్రాణాలు ఇవ్వండి అని అడగటం వల్ల చిన్న చిన్న త్యాగాలు, కొంతకాలం పాటు, ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, ఓ ఏడాది పాటు విదేశీ టూర్లు వద్దు, ఓ ఏడాది పాటు ఇంధన పొదుపు చర్యలు పాటించండి. భవిష్యత్తులో కూడా నేను ముందు చూపుతో పెట్టినటువంటి ఏదైతే సూర్యఘర్ పథకం ఉందో, ఏదైతే ఆ యొక్క మనకి ప్రత్యామ్నాయం, పెట్రోల్కి ఆయిల్కి ప్రత్యామ్నాయ మార్గాల్ని మనం ఎంచుకుందాం, ఆ రకంగా ముందుకు సాగుదాం. దీనికి ప్రజల సహకారం కావాలని పిలుపునిచ్చారు. దీనిలో తప్పే ఉంది. మరి భారతదేశంలో ప్రతిపక్షాలు ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలుగానే భావిస్తున్నా. నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రతిపక్షాలని దారి తప్పిన ప్రతిపక్షాలు, గమ్యం లేని ప్రతిపక్షాలు, ముందు చూపు లేని ప్రతిపక్షాలు, దేశభక్తి లేని ప్రతిపక్షాలు,
కేవలం రాజ్యాధికారం, అధికారం, ఓట్లు తప్ప మరోది ఆలోచన చేయకుండా ఏదో రకంగా అధికారం రావాలా అన్న తాపత్రయం తప్ప మరొకటి లేదు. దయచేసి ఆ ప్రతిపక్షాలకు కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా, దయచేసి ఈ విషయంలో రాజకీయ వివాదాలు వద్దు. ఒక చక్కటి సందేశాన్ని ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చారు, ఒక చక్కటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. ఎన్నికలు వచ్చిన వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటేసుకుంటారు, ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటేసుకుంటారు. ఎన్నికలు లేని వేళ ప్రపంచమే ఒక పెను సవాల్ని ఎదుర్కొనే పరిస్థితుల్లో ఈ రాత్రికి ఏమవుతుందా, రేపేమవుతుందా, ఎల్లుండేమవుతుందా అనే పరిస్థితుల్లో భారతదేశానికి ఏమీ కాకూడదు అనుకుంటే మనం అందరం కూడా ఒక్క తాటి మీద ఉండాలా. కాబట్టి కులాలు, మతాలు వేరైనా, పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వర్గాలు వేరైనా, ముందు నేను భారతీయుడిని, ఈ దేశంలో పుట్టిన భారతీయుడిని అన్న భావన ప్రజల్లో వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తేనే ప్రజలు ఆ యొక్క నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు గారి వ్యతిరేక ప్రతిపక్షాలని కనీసపాటి గౌరవిస్తారు. అలా కాకుంటే ప్రజల ఆగ్రహాల్లో మీరు కొట్టుకుని పోతారు. కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కారణం లేకుండా ఉచ్చ నీచాలు మరిచి విమర్శించే ప్రతిపక్ష నాయకులారా, దారి తప్పిన, గమ్యం లేని, భవిష్యత్ తెలియని ప్రతిపక్షాలుగా మీరు మిగలవద్దు. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రజల ఆకాంక్షలకి, ప్రజల గుండె చప్పుళ్ళకి అనుగుణంగా రాజకీయాలు చేయండి అని పిలుపుస్తూ. ఓకే, అంటే బాగుడు ఎట్ట విదేశాల సైకిల్ మీద బాగుంది ఎట్ట ఏంది బాలకృష్ణ గారు మాట్లాడేది? కాదండి, టూర్లు అండి కాదండి. ఒక భారతదేశ ప్రధానమంత్రికి అనేక దేశాలతో అవసరాలు ఉంటాయి, అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి, అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రధానమంత్రి చెప్పింది టూర్లు. మోడీ గారు టూర్ అయినా పోయారా? నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోయారా? ఏదైనా టూర్కు పోయారా? విదేశాలకు పోయాడు. విదేశాలకి సైకిల్లో పోలేరు కదా, విదేశాలకి మోటార్ వెహికల్లో పోలేరు కదా, విదేశాలకి విమానంలో పోవాల్సిందే కదా. అదే నేను చెప్పేది. దీంట్లో కూడా ఇందుకు వాదాలు ప్రతివాదాలు మన అందరూ అడుగుతున్నా. మీరు విదేశాలకి సైకిల్లో పోతారా? విదేశాలకి ఈ మోటార్ సైకిల్లో పోతారా? ఇప్పుడు సపోజ్ మీ బంధువులకి ఎవరికో ఎమర్జెన్సీగా అమెరికాలోనో లండన్లోనో ఆరోగ్య సమస్య వస్తుంది, జరగద్ది, ఆడికి మీరు పోవాల్సి ఉంటుంది, పోకుండా అయిపోతారా? నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంది? దయచేసి కొంతకాలం పాటు, అంటే ఓ ఏడాది పాటు విహారయాత్రలకి విదేశాలకు వెళ్ళవద్దు. ఆ విహారయాత్రలకు పెట్టే ఖర్చు భారతదేశంలో చక్కటి విహార ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. దానివల్ల దేశానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓ ఏడాది పాటు బంగారం కొనవద్దు, అంటే వీలైన తక్కువ. ఇప్పుడు పెళ్ళి అవుతుంటుంది, పెళ్ళినప్పుడు కనీసపాటి బంగారం కొనుక్కుంటారు కదా, దాన్ని తప్పట్టం లేదే. కొంచెం బంగారం కొనుగోలు తగ్గించండి. ఇంధన పొదుపు చర్యలు, అందరినీ నడవండి అని చెప్పడం లేదే. కాస్త పొదుపు పాటించండి. వారానికి ఒక రోజు, తర్వాత ఒక 2 రోజులు ఉద్యోగస్తులు వర్క్ ఎట్ హోమ్, అదే వర్చువల్ విధానంలో మీటింగ్లు, సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చర్యలు పాటించండి అని పిలిపించాడు. దీంట్లో తప్పే ఉంది. ఈ దేశ ప్రధానమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా ఢిల్లీలో ఉండాలా, ఆయన కూడా సైకిల్లో తిరగాల, ఆయన ఈ మోటార్ సైకిల్లో పోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మోడీ గారు విహారయాత్రకు పోలా, అదే నరేంద్ర మోడీ గారు విహారయాత్రకు పోతే మొట్టమొదటి మీకంటే ముందు నేను ప్రశ్నిస్తా. నరేంద్ర మోడీ గారు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో భారతదేశాన్ని మేలు చేసేదానికి కొన్ని దేశాలతో చర్చలు జరగాలంటే విమానంలో పోవాల్సి దేనికోసం? అది విహారయాత్ర కాదు, ఈ దేశం కోసం చేసేది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ,
నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.